హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి రైతుకు ఐడి కార్డ్, ఫార్మర్స్ ఐడితో ఆధార్, పట్టాదారు పాస్బుక్, ఫోన్ నెంబర్ లింక్ మే 6 నుంచి రిజిస్ట్రేషన్. అదేందనేది వీడియోలు తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫార్మర్స్ ఐడి ప్రాజెక్టు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు కింద రైతులకు 11 నంబర్ల యూనియన్ ఐడి కేటాయించి వారికి ఉన్న భూమి రకం, సాగు, వ్యక్తిగత వివరాలు డిజిటల్ రూపంలో ప్రభుత్వం నమోదు చేయనుంది. ఇప్పటికే అగ్రికల్చర్ టెక్స్టైల్స్ ఆఫీసర్లు, ఏఈఓకు శిక్షణ ఇచ్చిన ప్రభుత్వం మే 5 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించనుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్వయంతో అమలవుతున్న ఈ పథకం ద్వారా వ్యవసాయ రంగంలో డిజిటల్ విప్లవం రానుందని అధికారులు శాపవం వ్యక్తం చేస్తున్నారు. ఫార్మర్స్ ఐడి అనేది రైతులకు ఏంటంటే డిజిటల్ గుర్తింపు కార్డు. ఇది ఆధార్ కార్డుతో లింక్ అయి ఉంటుంది. మే 11 అంకెల ఐడితో రైతు పేరు, ఆధార్ నెంబర్, మొబైల్ నంబర్, పట్టాదారు పాస్బుక్ వివరాలు, భూమి రకం, ఎర్ర నేల, నల్ల నేల, తరి మెట్ట, సర్వే నెంబర్లు, సాగు చేసి పంటను తదుపరి సమాచారం నమోదు చేస్తారు. ఈ ఐడి ద్వారా రైతులకు సాగు వివరాలు చేపట్టి అంతా ఒకే క్లీన్తో తెలుసుకోవచ్చు. కేంద్రం అమలు చేస్తున్న కిసాన్ సన్మాన్ నిధి, సాయల్ హెల్త్ కార్డు, ఫసల్ బీమా యోజన వంటి పథకాలు ఇది తప్పనిసరి కానున్నది. ఈ ఐడి లేకుంటే రైతులకు ఇకపై ఈ పథకం ప్రయోజనాలు లభించవు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలను ఈ ఫార్మర్ ఐడి అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ సృష్టి చేసింది. మే 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏఈఓలు రైతుల నుంచి వివరాలు సేకరించే ప్రక్రియ ప్రారంభిస్తారు. రైతులకు ఆధార్ కార్డు, పట్టా, పాస్బుక్, మొబైల్ నెంబర్, స్థానిక ఏఈఓలను సంప్రదించాలి. అలాగే భూమి వివరాలు, సాగు చేసిన పంటలు సమాచారాన్ని అందించాలి. ఈ వివరాలు వ్యవసాయ శాఖ రూపొందించిన ప్రత్యేక యాప్లో నమోదు చేస్తారు. యాప్లో వివరాలు ఎంటర్ చేసిన తర్వాత రైతులకు మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని యాప్లో నమోదు చేయగా 11 అంకెల ఫార్మర్స్ ఐడి జనరేట్ అవుతుంది. ఫార్మర్స్ ఐడి ద్వారా కేంద్ర పథకాలు ప్రయోజనాలు వేగంగా, పారదర్శకంగా అందుతాయి. ప్రకృతి విపత్తుల సమయంలో ఐడి నెంబర్ ఎంటర్ చేస్తే రైతు సాగు వివరాలు తెలుస్తాయి. పదే డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం, పేపర్స్ వర్క్ లేకుండా ఒకే ఐడితో అన్ని సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ వ్యవసాయ విధానాలను రూపకల్పన ఈ డిజిటల్ డేటా సర్కారు సహాయపడనుంది. రైతు భరోసా డేటా ప్రకారం రాష్ట్రంలోని 70 లక్షలకు పైగా రైతులు ఉన్నారు. వీరిలో దాదాపు 32.11 లక్షల మంది ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ లబ్ధిదారులు 10.9 కోట్ల మంది ఉండగా ఇప్పటి వరకు 5.82 కోట్ల మంది రైతులకు ఫార్మర్స్ ఐడిని అందించినట్లు అధికారులు చెబుతున్నారు. మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.